నాగ్పూర్, హైదరాబాద్, ఇంకా ఆదిలాబాద్, ఇంకా అన్ని ఊర్లు వెళ్తాయి రోడ్ మీకని. ఇటు స్టేట్ వెళ్తే హైదరాబాదు, ఇటు ఆ లైన్లో రివర్స్ వెళ్తే మన ఆదిలాబాదు, ఇంకా అన్ని ఊర్లు వెళ్తాయి. మొత్తం NH-44/7 ఇది హైవే వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి అరుగుల తర్వాత జగరంపల్లి, పడకల్ లోపలకని మనం హైవే దిగి లోపలికి వెళ్ళాలి. పడకల్లకని ప్రైవేట్ కిరాయిలు వచ్చేసి చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట మనకు జనరల్గా అయితే. సో మనకంటూ ట్రాన్స్పోర్ట్ ఉన్నది కాబట్టి మనకు టెన్షన్ అనేది లేదు ప్రైవేట్ కిరాయిల మీద. ఎవరైతే అడ్డ మీద అయితే వెహికల్స్ ఉంటాయో వాళ్ళకి మోస్ట్లీ వాళ్ళకు ఎక్కువ మటుకు వాళ్ళకే దొరుకుతాయి. జగరంపల్లి ఇది పడకల్ తాండా. ఇది ఎంత ఇది ఏరియా ప్లస్ లోపల కొంచెం అంత ఉంటుంది. పడకలకి 2 ఉన్నాయి, పడకల్ తాండా, పడకలు. కొంచెం ఏరియా లోపల కూడా పడకల్ తాండాలు ఉంటుంది. చూపిస్తాను నేను. పడకల్ ఏ నుంచి లెఫ్ట్. ఒకసారి చూద్దాం ఎట్లున్నదో. మూడు ట్యాంకులు, 1000 లీటర్ల ట్యాంకులు. ఓకే, సో ఇదంతా పడకల్ తాండా. ఇది లోపల, ఇది అటు బయట కూడా ఇదంతా పడకల్ తాండా. ఇదంతా చిన్న విలేజ్ ఇదంతా. అంబేద్కర్ అలాగే స్టేట్ పోయినాక ఈ నుంచి నాకు ఇంకా 11 కిలోమీటర్స్ చూపిస్తున్నది. ఆర్మూర్ నుంచి నాకు 22 కిలోమీటర్స్ చూపించింది. వయా కలిగోటు కాకుండా కలిగోటు పై నుంచి అయితే 25 చూపించింది. చూద్దాం ఒకసారి. షార్ట్ కట్ ఉన్నది, షార్ట్ కట్లకే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి పడకల్ అన్నమాట. అది పడకల్ తాండా, ఇది పడకల్. ఇప్పుడు ముంగట షార్ట్ కట్ అన్నా కదా, షార్ట్ కట్ రోడ్డు కన్స్ట్రక్షన్ నడుపుతున్నది. ఆ నుంచి ఇక రిటర్న్ వెళ్ళి మళ్ళా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసిన. ఇప్పుడు వయా కలిగొట్టు మీకని కొరట్పల్లి వెళ్ళాలన్నమాట. సో ఇన్ని నుంచి మనకు 8 కిలోమీటర్స్ వచ్చింది పడకల్లకని. సో ఓవరాల్గా 25 కిలోమీటర్స్. మునారాబాద్ రోడ్, కలిగోట్ బ్రిడ్జ్ కొత్తది. సో మొత్తానికైతే నేను వచ్చేసిన. ఇప్పుడు వాళ్ళు దించుకున్నాడు ఒకటే లేటు. దించుకోగానే ఇటు నుంచి మళ్ళీ బ్యాక్ అన్నమాట ఆర్మూర్. సామాన్ అయితే డెలివరీ అయిపోయింది, వాళ్ళు దించేసుకున్నారు. సో ఏంటంటే ఇప్పుడు వచ్చిన రోడ్డు కాకుండా రోడ్ చేంజ్ చేసినాం అన్నమాట. కొంచెం పచ్చలు వలింది ఉన్నది. ఆ రూట్లో వచ్చినా కానీ సేమ్ అంతే రోడ్ ఉన్నది, ఈ రూట్లో కూడా అంతే ఉన్నది. అంటే బండ్లు ఖరాబ్ అవ్వడు, డీజిల్ లెక్క తాగుడు, ఐటమ్స్ అన్నీ డ్యామేజ్ అవ్వడు, చాలా మటుకు అయితే ఈ రోడ్డు వల్లనే జరుగుతుంది. ఎప్పుడన్నా కిరాయి పోయిన వాళ్ళు చాలా మటుకు డిసప్పాయింట్ అయ్యేది ఈ రోడ్ల విషయాలనే. దీనివల్లనే ఇంకా కొందరు ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటారు, కొందరు తీసుకోరు. చాలామంది డిసప్పాయింట్ అయ్యేది ఈ రోడ్లపై. పక్కకు పొలాలు ఎత్తెత్తున్న బండి మొత్తం రోడ్లు రోడ్డు ఇలాగే సేమ్ టు సేమ్ ఒక 5 to 7 కిలోమీటర్స్ రోడ్ ఇంతే ఉన్నది. సేమ్ రోడ్డు అక్కడక్కడ మంచు ఉన్నది, అక్కడక్కడ డ్యామేజ్ ఉన్నది.
నాకు కూడా తెలియదు. ఐ డోంట్ నో. ఐ వాజ్ జస్ట్ సీన్ రైట్ నౌ ఓన్లీ. కానీ వాస్తవానికి టూర్లన్నీ ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోదో నాకు అర్థం కాదు. రోడ్లని చాలా మొత్తం పగులతోని మొత్తం ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ అయితే కొంత మటుకు మాత్రమే కొన్ని ఊర్లు డెవలప్ అయినాయి. యాక్చువల్లీ ట్విస్ట్ ఏంటంటే నేను ఎక్కడైతే షార్ట్ కట్ అప్పుడు అన్నాను కొరట్పల్లికి, ఆ షార్ట్ కట్కి ఇప్పుడు అదే ఊర్లోకి మళ్ళీ అదే రోడ్కి వచ్చినాం, మళ్ళీ అదే షార్ట్ కట్కి వచ్చినుండే రిటర్న్ వెళ్ళేటప్పుడు. అయితే ఈసారి అది కొంచెం బంద్ అవ్వడంతో పక్కకి అయితే ఇది అప్పుడు కొంచెం ఆ యొక్క ఏరియా చూసుకొని ఉంటే మేబీ మంచిగా ఒక 2-3 కిలోమీటర్స్ మంచిగా సేవ్ అవుతుండే డీజిల్. అప్పుడు సేవ్ చేసుకోలేను కానీ ఇప్పుడైతే సేవ్ అయింది. ఐఎమ్ రైట్ నౌ ఇన్ పడకల్. ప్రజెంట్ పడకల్ ఉన్నాను ఇప్పుడు. పడకల్ నుంచి హైవేకి వెళ్ళాలా, హైవే నుంచి ఆర్మూర్కి వెళ్ళాలా బస్. ఇంకోటి ఏంటంటే ఈ పడకల్లో స్పీడ్ బ్రేకులు అవన్నీ నరకం చూపిస్తున్నాడు మనుషులకు. పడకల్లో వేసిన స్పీడ్ బ్రేకులు ఇంకా చుట్టుపక్కల ఏ ఊర్లలో కూడా లేవు. నేను అబ్జర్వ్ చేసిన పక్క ఈ సైడు ఎక్కువ మటుకి ఈ సైడు కిరాయిలు రెంట్స్ ఏవైతున్నాయో ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఐటమ్స్ కాక ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా తీసుకొచ్చిన ఈ ఏరియాలకు. రేకులు, షీట్స్, ఇల్లు పైన కప్పుకునే షీట్స్, ఇంకా చాలా ఐటమ్స్ తీసుకొచ్చిన. ఈ యొక్క పడకల్ల మాటుకే పక్క స్పీడ్ బ్రేక్స్ అనేటివి ఉంటాయి. ఇంకా ఏ ఊర్లో కూడా అంటే ఇటు చుట్టుపక్కల ఏ ఊర్లో కూడా ఉంటాయి ఇక మిగతాయి. ఈ పడకల్లో ఎందుకు ఇంధనం వేసిండ్లు అనేది నాకు కూడా ఇప్పటికీ తెలియదు, కానీ వేసింది మాత్రం గవర్నమెంటే. సో ఈ నుంచి పడకల నుంచి మనకు మన యొక్క ఇంటికి 13 కిలోమీటర్లు చూపిస్తుంది ఆన్లైన్లో. కమన్ ఇది హైవే. ఈ నుంచి బ్రిడ్జ్ కిందికి వెళ్ళాలా. బ్రిడ్జ్ కిందికని ఈడొక స్పీడ్ బ్రేక్ ఉంటుంది పెద్దది. సో ఈ యొక్క బ్రిడ్జ్ కిందికి వెళ్ళాలా. నా వెహికల్ వచ్చేసి సూపర్ క్యారీ కాబట్టి నా యొక్క వెహికల్ బాడీ కూడా హైట్ ఉండదు, తలగదు ఉన్నది. ఇంకా మామూలుగా బొలెరో, టాటా ఇంట్రా, మహీంద్రా వీరో అలాంటి వెహికల్స్ తలుగుతాయి. ఆ వెహికల్స్ కొంచెం హైట్ ఉండడం వల్ల బాడీ కూడా హైట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తలుగుతుంది. ఇదేంటంటే చిన్న అడ్వైస్ అనుకోవాలి, ఏమన్నా అనుకోవాలి, కొంచెం చూసుకుంటే బెటర్. డే పూట అయితే ఏం కాదు, ఏర్పడుతుంది, తలుగుతుంది తలగదు అనేది. నైట్ పూట అనే బాగా రిస్క్ కాబట్టి కొంచెం నైట్ పూట కూడా డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా, అంటే ఇలాంటి రోడ్స్ కానీ ఇంకా ఇలాంటి బ్రిడ్జ్ కిందికి వెళ్ళడం కానీ చేస్తే మటుకు ఒకసారి చూసుకోండి. ఇదంతా కొత్తగా వేసిండ్రు. ఫస్ట్ ఈ రోడ్డు నుంచి డైరెక్ట్ ఆ రోడ్కి కనెక్షన్ ఉంటుండే, అక్కడ ఆ బ్రిడ్జ్కి మీ ఎక్కగానే కనెక్షన్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏం చేసిండ్రు అంటే తీసేసిండ్రు, ఆ కనెక్షన్ తీసేసి స్ట్రైట్గా ఒక రోడ్ వేసిండ్రు అనమాట. ఇది పడకల్ తాండా ఇదంతా. అప్పుడు చెప్పిన మీకు వీడియోలో ఇదంతా పడకల్ తాండా. ఇక్కడ ఒక స్పీడ్ బ్రేక్ ఉంది. అంటే బ్రిడ్జ్ కిందికి రాగానే ఇటు హైవే కదలిగి పడకల్ తాండా ఆ రోడ్ నుంచి స్ట్రైట్ వెళ్తే ఈ యొక్క హైవేకు మనం ఎక్కగలుగుతాం అన్నమాట. ఈ నుంచి ఒక స్పీడ్ బ్రేక్స్ ఉన్నాయి, ఆ నుంచి స్ట్రైట్. సో ఓవరాల్గా అయితే నేను అరుగులు అయితే దాటిన. ఆర్మూర్కి దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా.
40 కిలోమీటర్స్ వచ్చింది. సో నాకు ఈ యొక్క డిస్టెన్స్కి నాకు ఆల్మోస్ట్ ఒక 3 లీటర్స్ డీజిల్ అయితే అవుతుంది. నాకు వచ్చిన రెంట్ వచ్చేసి 1000 రూపీస్. ఇలాగైతే 300 డీజిల్ తీసుకున్నామన్నా కానీ 700 బ్యాలెన్స్ ఉంటాయి. సో ఈ రోజుకి మాత్రం ఇంతేనమాట వీడియో. ప్రైవేట్ కిరాయి వచ్చేసి కొరట్ల దాటకు. సో మళ్ళీ ఏదైనా రెంట్స్ కానీ ఇంకా ఏదైనా లాంగ్ ట్రిప్ రెంట్స్ కానీ వస్తే మాత్రం మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. అట్లానే వీడియో చేస్తా యూట్యూబ్లో. స్టే ట్యూన్డ్ గైస్. థ్యాంక్ యూ.